దుబాయ్లో అయితే వినాయకుడి దర్శనం చేసుకుందామని మా కమ్యూనిటీలో ఉన్న ప్రియాంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినా. నేను మా దోస్తులు అందరం కలిసి వెళ్ళినాం. ఇక వినాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే పర్వానన్నం వండుకెళ్ళిన, కొబ్బరికాయ పండ్లు గిట్లా తీసుకెళ్ళిన. ఇక దేవుడి కాడైతే కొబ్బరికాయ కొట్టిన. ఇక జర మస్తు సంతోషం అనిపించింది. ఎందుకు అనుకుంటారు, కొబ్బరికాయ కొట్టంగానే కొబ్బరికాయలు అయితే పువ్వుగా అనిపించింది. ఇక్కడ వీడియోలో చూస్తారు కదా. ఇక హారతి అయితే ఇచ్చినాము, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మేము నమస్కారం చేసుకున్నాము. ఇక్కడ వీడియోలో అందరు చూస్తారా, ఇందులో మా దోస్తులు ఉన్నారు, మన ఫాలోవర్స్ గిట్లా ఉన్నారు. వీడియోలు అయితే మంచిగా ఉన్నాయని చెప్పారు, సంతోషం అనిపించింది. ఇక ఒక ఐస్ క్రీమ్ వీడియో చేసిన కదా, అది ఇట్లా వాళ్ళకి యూజ్ అయిందంట. ఇక ఇక్కడ ప్రసాదాలు అయితే నైవేద్యాలు వండుకొని వచ్చినాము నేను మా దోస్తులు. ఇక ప్రసాదం అయితే తిన్నాను ఇక్కడ. ఇక తర్వాత వెళ్ళేటప్పుడు అయితే ఇక ప్రియాంక ఉంది కదా, సుబ్బొట్టు పండ్లకి ఇట్లా ఇచ్చింది. ఇది అనమాట. ఇక మొత్తానికైతే ఇట్లా ఇంట్లో వినాయకుడిని పెట్టి ఇట్లా ఈ విధంగా డెకరేషన్ చాలా సూపర్గా చేసిరు, బాగా నచ్చింది. ఇక ఇట్లా దర్శనం చేసుకోవడం మా అదృష్టం అనుకుంటున్నాను. ప్రియాంక గిట్లా థ్యాంక్స్. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు, కొత్తలో మా వీడియో చూస్తే జర